ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఉప్మా చేసుకున్నాను అనమాట. ఉప్మా చేసుకుని హాల్లో తెచ్చుకొని నాకు కంఫర్ట్గా కొంచెం బాస్పట్లు వేసుకొని సోఫాలో ఇలా కూర్చునే తింటానండి. నాకైతే ఇలా తింటేనే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా టిఫిన్ అయితే చేసేసాను అనమాట. చేసేసిన తర్వాత కొంతసేపు వాకింగ్ చేసుకొని కొంతసేపు బైబిల్ అయి చదువుకొని తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి. అయితే ఇంట్లో అయితే వెజిటబుల్స్ ఏమీ లేవన్నమాట. చుక్కుడుకాయలు కొన్నే ఉన్నాయి. అయితే పప్పులు వేసేద్దాం అనిపించింది. ఎన్నో లేవు కదా, కొంచెం లైట్గానే ఉన్నాయి కాబట్టి పప్పులు అయితే పర్లేదు తినేయచ్చులే అన్నట్టుగా ఇంకా పప్పులు అయితే వేసేసాను అనమాట. ఈరోజు పప్పుచారు అయితే పెడుతున్నానండి. దానికోసం ముందుగానే పప్పు కూడా నానబెట్టేశాను. ఇలా నానబెట్టేసుకొని దాంట్లోకి నేను మీకు రెగ్యులర్గా తెలుసు కాబట్టి నేను ఎక్కువగా చూపించట్లేదు. ఎందుకంటే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొంతమంది సరిగ్గా చూడట్లేదండి. చూసేసి వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసి తర్వాత అయితే ఫిష్ ఉందన్నమాట ఇంట్లో. ఫిష్ని అయితే నేను ఇలాగ అన్నీ వేసి మ్యాగ్నేషన్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీరా పౌడర్, దాంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని అన్నీ మంచిగా మ్యాగ్నేట్ అయ్యే వరకు మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 40 మినిట్స్ వరకు అలా పెట్టేశానండి. ఇది నాంతా ఉంటుంది. అంటే మా హస్బెండ్ ఇంకా రాలేదనమాట డ్యూటీ నుంచి, అందుకని చెప్పేసి నేనైతే ఆయన వచ్చే వరకు పక్కన పెట్టేశాను అనమాట. ఇలా కలిపేసుకుని ఇది నాంతా ఉండేలోగా నేనైతే ఇంకా గిన్నెలు అవి ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసి ఎక్కడికక్కడ సర్దేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగ అన్నీ సర్దేసుకునేటప్పటికి కొంచెం నాకు కూడా కొంచెం టైం అయితే కలిసి వచ్చింది. తర్వాత కొంచెం సేపు నేనైతే వీడియో ఎడిటింగ్, తర్వాత కొంచెం చిన్న పనులు ఉన్నాయన్నమాట. అవి కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడగడం అయితే స్టార్ట్ చేశానండి. గిన్నెలు కడడం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టాను అనమాట. పప్పు అయితే ఇలా మంచిగా తాలింపు పెట్టేసుకుని దాంట్లో అదే కడాయిలో నేనైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్పీడ్గా నేనైతే ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నానండి. నేను ఇది ఆల్రెడీ మీకు చూపించాను. క్లారిటీగా కావాలి, క్లియర్గా చూపించాము అంటే ఖచ్చితంగా చూపిస్తానండి. నేను ఈ కారణం నుంచి వీడియోస్ ఏం చేస్తానో చూపిస్తాను, అంతకు మించి అంటే ఎలా చేస్తాను అనేది కానీ చూపించట్లేదు. ఏం చేసుకుంటున్నానని మాత్రమే చూపిద్దామని ప్లాన్ చేసుకుంటున్నానండి. లేదు అంతా చూపించమంటే అప్పటి నుంచి నేను మళ్ళీ మొత్తం క్లియర్గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ అయితే షార్ట్లో పెడదాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా అలాగైనా చూస్తారు కదా అని అనుకుంటున్నానండి. నేను చేసింది కరెక్ట్ రైటో సరిగ్గా నాకు క్లియర్గా తెలియదు, కానీ మీరు నాకు ఒక కామెంట్ చేయండి నేను ఎలాంటి వీడియోస్ పెడితే మీకు నచ్చుతుంది అనేది. ఇంకా ఫిష్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఫిష్తో పాటు పప్పుచారు, దీంట్లో అయితే చుక్కుడుకాయ వేసాను కానీ నార్మల్గా అయితే అవసరం లేదు. నా దగ్గర కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి దాంట్లో వేసేసాను అనమాట. అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇంకా ఫిష్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా మేమిద్దరం కలిసి భోజనం అయితే చేసేసామన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించిందండి. కర్రీ కూడా చాలా బాగా అంటే పప్పుచారు కూడా బాగా వచ్చింది. పులుపు, ఉప్పు అన్నీ సరిపోయినాయి అనమాట. ఫిష్ కూడా దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది కదండి, అందుకని చెప్పేసి ఫిష్ కూడా మంచిగా నంచుకుని తినేసానండి. చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. దీంట్లో కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా వేసుకుంటాను. పప్పు ఉందంటే ఖచ్చితంగా నేను ఆవకాయ పచ్చడి అయితే ఖచ్చితంగా వేసుకుంటాను. అది పప్పుచారు అవ్వని, ముద్దపప్పు అవ్వని, ఏ పప్పు అయినా కానీ ఖచ్చితంగా నేనైతే ఆవకాయ పచ్చడి అయితే వేసుకుంటాను అనమాట. వీడియోలో అయితే చూపించలేదు కానీ వేసుకుని తిన్నాను. దీంట్లోకి ఇంకా ఫిష్ కూడా పెట్టుకొని మంచిగా లంచ్ అయితే చేసేసానండి. అంతేనండి. ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.